హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇంట్లో ఏ కూరగాయ లేనప్పుడు ఓన్లీ ఆనియన్స్తోనే సూపర్ టేస్టీ యమ్మీ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ముందుగా ఇక్కడ 4 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ గరం మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసి కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపుని వేసి ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో కర్రీకి సరిపడా కారాన్ని మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. అలాగే జీరా పౌడర్, ధనియా పౌడర్ని వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నిట్లని ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా వాటర్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కర్రీకి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, కర్రీలో ఆయిల్ రిలీజ్ అయింది, అంటే కర్రీ ఆల్మోస్ట్ డన్. ఈ పాయింట్లో మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సూపర్ టేస్టీ అండ్ యమ్మీ ఆనియన్స్ కర్రీ రెడీ. మీరు దీన్ని చపాతీలోకైనా రైస్లోకైనా తినొచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.